పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలైన సందర్భంగా అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ రోజు ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనటువంటి ఒక రాజ్యాంగం మన దేశం యొక్క మత సామరస్యాన్ని అన్ని వర్గాల హక్కుల్ని కాపాడుతూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మన దేశ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెళ్తున్నారని అంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుకూలంగా మన దేశ ప్రజలు నడుచుకుంటున్నారని. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక రాజ్యాంగం మన దేశం యొక్క మత సామరస్యాన్ని అన్ని వర్గాల హక్కుల్ని కాపాడుతూ ఈరోజు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే ఆ రోజు ఈ రాజ్యాంగం ఏర్పడమే కారణమని సందర్భంగా తెలియజేస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతలు అందరూ కూడా కలిసి ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల్ని సమీక్షించి వాటన్నిటికీ భిన్నంగా ఒక మంచి రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మన దేశ ప్రజల యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా అన్ని వర్గాల హక్కుల్ని కాపాడే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉండబట్టే ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ప్రపంచంలోనే ముందుకు వెళ్తుంది. ఈరోజు ఆ విధంగా ఒక రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లే విధంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ప్రజలు అందరూ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.